పెట్టుబడిదారు విధానం నశించాలి నశించాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ జోహార్ దొడ్డి కొమరయ్యకి జోహార్ 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 దొడ్డి కొమరయ్యకి జోహార్ 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 దొడ్డి కొమరయ్యకి జోహార్ జోహార్ సాధిద్దాం అమరవీరుల ఆశయాలను సాధిద్దాం 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 అమరవీరుల ఆశయాలను సాధిద్దాం 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 అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం వర్ధిల్లాలి భూమి పోరాటాలు వర్ధిల్లాలి 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 భూమి భుక్తి తిండి కోసం పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ముకుందరాల్ మిశ్రా భవన్లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. వారి స్ఫూర్తితో ఈ జిల్లాలో భూస్వామ్య వ్యవస్థ పైన దోపిడీ పీడన పైన పెద్ద ఎత్తున పోరు సలుపుతామని చెప్పేసి ప్రతినబోవడం జరిగింది. పీడిత వర్గం పక్షాన భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా, దేశ్ముఖులకు వ్యతిరేకంగా, అట్లాగే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు జరిగినటువంటి ఒక అహింసా పద్ధతిలో జరిగినటువంటి ర్యాలీలో అగ్రభాగా నిలబడినటువంటి దొడ్డి కొమరయ్య 9 నిమిషాల వయసులోనే ఆనాడు తుపాకీ తూటాలకు బలైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తుపాకీ తూటాలే, ఆ రక్త తర్పణే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రా జ్వాలలు పెరిగిపోయిన పరిస్థితి. తద్వారా ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికినటువంటి పరిస్థితి. 19 సంవత్సరాల వయసులోనే ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి అంకురార్పణ చేసినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. వారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తామని చెప్పేసి ఆ రకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నాడు జరిగినటువంటి చరిత్ర, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర చారిత్రాత్మకమైనది. 10 లక్షల ఎకరాల భూమి ఎర్ర జెండా ఆధ్వర్యంలో పంచడం జరిగింది. 4,000 మంది అమరులైనటువంటి పరిస్థితి. 3,000 గ్రామాల విముక్తి, గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకొని పరిపాలించుకున్నటువంటి పరిస్థితి ఆనాడు జరిగింది. ఈనాడు కూడా ఈ దేశంలో పెద్ద ఎత్తున మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. ఈ దేశంలో కార్పొరేట్ విధానాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ విధానాలు కొనసాగిస్తుంది. అంతేకాదు కార్మిక వర్గాన్ని, కష్టజీవులను అనదొక్కేటువంటి మొత్తం కూడా ఈ చట్టాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా అసమానతల వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా వారు ఇచ్చినటువంటి ఏదైతే చైతన్య స్ఫూర్తితో మరింత పదునైనటువంటి ఉద్యమాలు ఈ జిల్లాలో నిర్వహిస్తామని చెప్పేసి వారి వర్ధంతి సందర్భంగా ప్రతినబూతున్నాం. వాసుదేవ్ రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి.